రైట్. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంత బలంగా వినిపిస్తున్న పేరు కేటీఆర్. టీఆర్ఎస్లోనే కాదు ఇతర పార్టీలో కూడా కేటీఆర్ నామజపం జరుగుతోంది. తెలంగాణలో కాదు, ఆ మాటకు వస్తే భీమవరంలో కూడా జెండా ఎగరేస్తానని సవాల్ చేసిన వ్యక్తి కేటీఆర్. అంత ఆమోదం ఎలా వచ్చింది పార్టీలో, అలాగే రాష్ట్రం మొత్తం మీద? ఒక మాటలో చెప్పాలంటే దేశంలో కూడా ఇవాళ కేటీఆర్ చాలా చోట్ల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల దగ్గరే కాకుండా ఇతర జాతీయ పార్టీల నాయకుల దగ్గర కూడా పేరు తెచ్చుకునే స్థాయిలో కేటీఆర్ ఎదిగిన నేపథ్యంలో లోకేష్ను కూడా తన వారసుగా ప్రతిష్ఠించాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నమాట వాస్తవం. ఇందుకోసం ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా లోకేష్ని నియమించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు వచ్చినంత పాపులారిటీ కానీ, ప్రజల్లో ఆ స్థాయిలో చర్చ కానీ లోకేష్ పట్ల జరగడం లేదని తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారు. దీంట్లో భాగంగా కొంతమంది మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది రాష్ట్ర మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకొని కీలకమైన బాధ్యతలు అప్పచెబితే కేటీఆర్ లాగా ఆయన కూడా సర్వజనామోదం పొందుతారు అనేది కొంతమంది స్ట్రాటజీ అయితే, అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని, ఏపీలో మంత్రిని చేస్తే తెలంగాణకు వచ్చే అవకాశం ఉండదు లోకేష్, కాబట్టి కేంద్రంలో మంత్రిని రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేయడం ద్వారా ఇటు తెలంగాణలో తిరగవచ్చు, అక్కడ ఆంధ్రాలో తిరగవచ్చు, ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు అనేది పార్టీలో మరో కీలకమైన వర్గం చెబుతున్న మాట. కేటీఆర్ వచ్చిన ప్రజామోదానికి, పాపులారిటీకి, లోకేష్కు రావాలనుకుంటున్న పాపులారిటీకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఇద్దరి రాజకీయ పోకడలు ఒకటేనా? కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఒకే రకంగా ఉన్నాయా? ఆ నిర్ణయాలను చూసే ప్రజలు వీళ్ళకి పాపులారిటీ ఇస్తున్నారనేదే ఇవాళ మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. జూపూడి ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కటారి శ్రీనివాసరావు గారు కంటిన్యూ అవుతున్నారు, బాల్క సుమన్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇక విజయవాడ నుంచి గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అంకబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు విజయవాడ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా అంకబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి గారు. అంకబాబు గారు, ఇక్కడ కేటీఆర్ ఇది ఇక్కడ అర్థమైపోయింది, ఇక్కడ ఆయన ఒక డిజిగ్నేటెడ్ సీఎంగా తెలంగాణలో ఆయన తిరుగుతున్నారు, మనకు అర్థమవుతోంది. నిన్నగాక మొన్న కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా ఆయనకి అప్పగించారు. ఒకవైపు ఐటీ ఆయన చేతిలోనే ఉంది, ఇటు పంచాయతీరాజ్ ఆయన చేతిలో ఉంది, ఒక ముఖ్యమంత్రి కూర్చి తప్ప మిగతా అంతా ఆయన చేతిలో ఉన్నట్టుగానే తెలంగాణలో భావిస్తున్న పరిస్థితి. ఆఫ్కోర్స్ ఆమె అందం ఆయన ప్రజల్లో ఆమోదం కూడా పొందారు. హైదరాబాద్ ఎలక్షన్స్, వరంగల్ ఉప ఎన్నిక కూడా మనకు ఒక ఎగ్జాంపుల్. దీనికి లోకేష్కు రావాల్సిన ప్రజాదరణకి పోలిక ఉందా? ఇలా రావాలంటే లోకేష్ని మంత్రిని చేయక తప్పదా? మంత్రిని చేస్తే ఈ రకమైన ఆదరణ వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకోవడాన్ని మనం ఆమోదించవచ్చా? ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారని నేను అనుకోను. తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఇతడు చాలా జూనియర్ రాజకీయవేత్త లోకేష్ గారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడనే ఒక నేపథ్యం తప్పితే కేటీఆర్ మాదిరి ఈయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, లేదా పార్టీ కోసం ప్రత్యక్షంగా చేసిన పోరాటాలు లేవు నాకు తెలిసినంత వరకు. పరోక్షంగా వెనకుండి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండొచ్చు, సర్వేలు చేయించి ఉండొచ్చు, తర్వాత పార్టీకి అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి కృషి చేసి ఉండొచ్చు. కానీ ప్రత్యక్షంగా ఎన్నికలు అయిపోయిన దాకా ఆయన ఎక్కడ స్క్రీన్ మీద కనిపించలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కేవలం లోకేష్ గారే కనిపిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి మర్చిపోకూడదండి వెంకటకృష్ణ గారు, మనం ఒకటి నిజమైన నిష్ఠూరమైన ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడైన జగన్ గారు ఆయన ఎప్పుడు ఏ రోజు సెక్రటేరియట్కు వచ్చిన దాఖలాలు కానీ, లేదా తను ప్రత్యక్షంగా అడ్మినిస్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేశాడనే ఆరోపణలు కానీ చూడాల. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు ఉపయోగించుకొని ఇంత లబ్ధి చేకూర్చుకున్నారు, క్విట్ ప్రోకో సంపాదించారు, ఈ వేళ్ళకి లబ్ధి కల్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది తప్పితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ ఆరోపణ ఎవరు చేయలేదు. అంటే జగన్ గారు విజయసాయి రెడ్డి ద్వారా చేయించుకున్నారా, కేవీపీ గారి ద్వారా చేయించుకున్నారా, వైఎస్ఆర్ గారి ద్వారా తనకు కావాల్సిన పనులు చేయించుకున్నారా, బెంగళూరులో ఉండి చేయించుకున్నారా, హైదరాబాద్ వచ్చి చేయించుకున్నారా మనకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా తను ఎక్కడా కనిపించలేదు. కానీ ఈరోజు తెలుగుదేశంలో ఎవరిని కదిలించినా కూడా
లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి పోతేనే మనకు పనులు జరుగుతాయనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత నిజమో తెలియదు నాకు. ఒక ప్రత్యక్షంగా నాకు చెప్పిన ఇటీవల ఒక ప్రముఖ నాయకుడు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోదలుచుకొని ఒకతో నేను కూడా సమక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన చాలా సీనియర్ రాజకీయవేత్త కాంగ్రెస్ లో. ఏమండి నాకు లోకేష్ బాబు గారితో మీరు ఏమన్నా పరిచయం చేయించగలరా అని అడిగాడు. అంటే లోకేష్ గారి ప్రాతినిధ్యము ప్రతిభ తెలుగుదేశంలో ఎంత జరుగుతుందనే దానికి. కానీ ఆ మేరకు పార్టీని ఉత్తేజపరచడానికి, పార్టీని బలం చేయడం కోసం కృషి చేయాల్సిన అగత్యం ఉంది. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ఒక ఇది జరుగుతుంది ఢిల్లీలో. ఇప్పుడు ఢిల్లీలో ఉండే వాళ్ళు పార్టీకి ఉపయోగపడటం లేదనేది ముఖ్యమంత్రి గారికి ఒక భావన ఉంది. అశోక్ గజపతిరాజు గారు ఆయన ఏమాత్రం పార్టీకి ఉపయోగపడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. సుజనా చౌదరి గారు ఆయనకుండే ఆర్థిక లావాదేవీల కోసం తప్పితే పార్టీకి ఉపయోగపడటం లేదు, లైజాన్ విషయంలో విజయం సాధించలేకపోతున్నారు అనేది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన వ్యతిరేక వర్గాలు అనుకోండి, పార్టీలు కొంతమంది కానీ. మూడవది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి మీద ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల కోసమే ఢిల్లీలో ఉండే పదవి ఉపయోగించుకుంటారనే ఇది ఉంది. ఈ తరుణంలో లోకేష్ ను ఢిల్లీ పంపించి కేంద్ర మంత్రిని చేస్తే ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ తో డైరెక్ట్ ర్యాపౌట్ ఉండటమే కాకుండా అక్కడ ఢిల్లీలో లైజాన్ కు డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఏ విధమైన భయం లేని విధంగా చేయగలిగిన వ్యక్తి ఉంటారు. మీరేమో ఆ యాంగిల్లో టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి ఢిల్లీ రాజకీయాల్లో, ఢిల్లీ లాబింగ్లో లోకేష్ని అక్కడ పెట్టే అవకాశం ఉందనేది మీకు అందుతున్న అవగాహన. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు కానీ ఏపీలో అంటే మాకుండే ర్యాపో ద్వారా వస్తున్న సమాచారం కానీ ఓవరాల్గా చూస్తే కేటీఆర్ని లోకేష్ని పోలిస్తున్న పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. అమెరికా ఆయన వెళ్తే ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్తే ఆయన వెళ్ళాడు. నో ఇది ఓవరాల్గా ఉన్న సిచ్యువేషన్. అంకబాబు గారు, హైదరాబాద్లో ప్రచారం కూడా పోటాపోటీగా జరిగింది ప్రచారం. లోకేష్ గారు కూడా ప్రతి గల్లీలో ప్రచారం చేసిన మాట వాస్తవం, ఇది కాదనలేని ప్రత్యక్ష నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం అంకబాబు గారు, ప్రభాకర్ గారు, లోకేష్కి కేటీఆర్కు ఉన్నంత పాపులారిటీని తీసుకురావాలి అనేది తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకుల సరే మోర్ లాయల్ దాన్ కింగ్ అనేది చెప్తారు కదా, అట్లా ఉందా మరి, లేకపోతే నిజంగానే కోరుకుంటున్నారో తెలియదు. కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే ఒకటి కనపడుతోంది. మంత్రిని చేస్తేనే కేటీఆర్కి వచ్చిన పాపులారిటీ వస్తుందా, చేయకపోతే రాదా? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు లోకేష్ బాబుకి సంబంధించి కానీ కేటీఆర్కి లోకేష్ బాబు కంపారిజన్కి సంబంధించి కానీ? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రెండు రాజకీయ పార్టీలు, రెండు రాష్ట్రాలు. ఒకటేమో నేషనల్ వైడ్గా విస్తరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ ఇంకా తెలంగాణ వరకే పరిమితమైన రాజకీయ పార్టీ. ఎప్పుడైతే రాష్ట్రం చీలిపోయిందో తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీగా ఆవిర్భవించి లోకేష్ బాబు గారు జనరల్ సెక్రటరీగా ఉండటం జరిగింది. సో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అవసరమైతే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పునాదులతో వస్తుంది. జనరల్ సెక్రటరీ అనేది ప్రజలిచ్చిన పదవేం కాదు కదా, పార్టీ సొంతంగా ఇచ్చుకున్న పదవి. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇష్టమైతే నన్ను తీసుకెళ్లి ప్రధాన కార్యదర్శిని కూడా చేయొచ్చు ఆయనకి. నేను పార్టీ అన్నాను కానీ ప్రభుత్వం లేదు అంటే ఆ పదవి అదేదో ప్రజలిచ్చిన పదవి కాదు కదా, సొంతంగా ఇంట్లోదే కాబట్టి పార్టీ అంటే ఎవరైనా ఏ పార్టీ అయినా అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ గారికి మంత్రి పదవి అంటే వారు కొడుకు కాబట్టి ఇచ్చారు, కానీ అది కన్వర్ట్ అయింది. ఇది కన్వర్ట్ అవుతుందా లేదా? మంత్రి పదవులు అలా ఇవ్వడానికి వీల్లేదండి. పార్టీ పదవులు కొడుకు కాబట్టి ఇచ్చుకోవచ్చు, కానీ మంత్రి పదవులు కొడుకు కాబట్టి ఇంకొకటి ఇచ్చుకుంటూ పోతే రేపు అబ్జెక్షన్స్ కూడా వస్తాయి. బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతులేదు. పార్టీ నేషనల్ వైడ్గా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో సో కేటీఆర్ గారికి మూడో మంత్రి పదవి ఎలా వచ్చిందంటే, అది రేపు క్యాబినెట్ కూర్చున్నప్పుడు లేకపోతే ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఇలా కూడా పదవులు వస్తాయని చర్చ కూడా రావచ్చు. ఏది ఒక ఎలక్షన్ గెలిస్తే ఒక బహుమతి వచ్చినట్టుగా రావటం అనేది ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు, అది ఆ పార్టీకి వదిలేస్తాం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసే క్రమంలో ప్రధానంగా ఒక నేషనల్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో అయితే నాకైతే ఇది మీరు డిబేట్ పెట్టారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తున్నా. కానీ ఈరోజు ఆయనకి ఈయనకి పోలి అంటే టూ డిఫరెంట్ ఎంటిటీస్. సార్ ఇది మీరు దయచేసి ప్రభాకర్ గారు వేరే రకంగా అనుకోవద్దు. ఇది ఎవరో పోలుస్తున్న పోలిక కాదండి, లోకేష్ గారు చేసిన పోలికే.
అన్నా నువ్వు గుంటూరు చదువుకున్నావు, నేను హైదరాబాద్లో చదువుకున్నా, నేను లోకల్ ఇక్కడ అని చేసిన పోలిక స్వయంగా లోకేష్ బాబు చేసిన పోలిక నేను బాలక సుమనో లేకపోతే మీరు ఎవరో చేస్తున్న పోలిక కాదు ఇది. అది ఎప్పుడు వచ్చిందంటే ఎన్నికల ముందు మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు అన్నప్పుడు అని ఎవరు అనలా, అనకుండా ఆయనే అన్నాడు. లేదు లేదు ఇది జరిగినాయిలేండి. ఇది జరిగితేనే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ ఇలాగా నిక్కర్లు వేసుకున్నాను, మీరు కావాలంటే అక్కడ పోయి చదువుకున్నారు రెసిడెన్సీ. నాకు తెలిసి కేటీఆర్ గారు పార్టీని అన్నారు కానీ లోకేష్ వ్యక్తిగతంగా అనలే. ఎనీవే ప్లీజ్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు అంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి బాధ్యతలు తీసుకుని చేస్తున్న నేపథ్యం, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అన్నీ తానే కార్యకర్తల దగ్గర నుంచి తర్వాత నెట్వర్కింగ్ దగ్గర నుంచి సిస్టమ్స్ మేనేజ్ చేసే దగ్గరలో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్రని పోషించినటువంటి విషయం అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. అది ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత చాలామంది అనుకున్నట్టుగా ఎక్కడ డిఫాక్టోగా లోకేష్ బాబు గారు ప్రభుత్వంలోకి జొరబడి చేసినటువంటి ఘటనలు కూడా ఎక్కడ లేవు. పార్టీ పనులు మాత్రం పార్టీలో సభ్యత్వ నమోదు కానీ లేకపోతే క్యాడర్ని మెయింటైన్ చేయడం గారు చెప్తున్నారే, చాలా మంది ఒక పెద్ద నాయకుడే లోకేష్ బాబును కలిసే తప్ప నేను తెలుగుదేశం పార్టీలో చేరలేనేమో కాబట్టి పరిచయం మీకుందా అని అడిగారని చెప్తాను. కలవటంలో తప్పు లేదు. వేరే పార్టీ వాళ్ళు చెప్పారంటే అబద్ధం అనుకోవచ్చు, అంకబాబు గారికి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. కలవటంలో ఇప్పుడు సత్య హరిశ్చంద్రులు అని మీరు సర్టిఫికేట్ ఇస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ ఎవరైనా చేరాలనుకున్న వాళ్ళు లోకేష్ గారిని కూడా కలిసి చేరితే బాగుంటుంది అనుకోవట్లేదు, తప్పు లేదు. ఇట్ డజంట్ మీన్ దట్, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో పార్టీలో చేరాలనుకుంటున్నారు. అందుకని దయచేసి మీరు కూడా డిఫరెన్షియేట్ చేయండి. నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వం వేరు చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని వేరువేరుగా చూడమంటారు. మీరు కన్ఫ్యూజ్ కావకండి. మీరు కన్ఫ్యూజ్ అవడం కాదు సార్, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని వేరువేరుగా చూడమంటారు. చెప్పండి. పార్టీ వచ్చినప్పుడు పార్టీ లైన్ ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది, ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వేరుగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ పెడతారు, అప్పుడు పార్టీ చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే విజయవాడలో క్యాంప్ ఆఫీస్ కి రావద్దు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెయిట్ చేయాలి. పార్టీ అధ్యక్షుడిగా మీటింగ్ పెట్టినప్పుడు పార్టీయే, ప్రభుత్వ అధినేతగా పెట్టినప్పుడు ముఖ్యమంత్రి. కాబట్టి ఇది పార్టీ ప్రభుత్వం రెండు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కేటీఆర్ గారిని అదేవిధంగా లోకేష్ గారిని ప్రజలు పోలుస్తున్నారు, లేకపోతే మీడియాలో కథలు రావచ్చు. ఇవన్నీ వస్తున్నప్పుడు రెండు పార్టీల దృక్పథాలని ఈరోజు దాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కేటీఆర్ గారు అయ్యారు కాబట్టి లోకేష్ గారు కూడా కావాలని తెలుగుదేశం పార్టీ అనుకోవట్లేదు. ఒకవేళ అలా కాదు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కాలేదుగా, మీరేమంటున్నారు? కేటీఆర్ నేను అదే అంటున్నా, సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని కొందరు, స్టేట్ మినిస్టర్ అవ్వాలని కొందరు అంటున్నారని నేను అన్నాను తప్ప నేను అవ్వకూడదని అనలేదు, అవ్వాలని అనలేదు. నేనెవరిని అనడానికి కాదండి. దీస్ ఆర్ ఆల్ ఊహాగానాలే కదా. ఊహాగానాలు ఏం కాదులేండి, పార్టీలో జరుగుతున్న చర్చ. కావాలంటే జూన్ దాకా ఆగండి, సుజనా చౌదరి గారు రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు అప్పుడు తెలుస్తుంది. సెక్రటరియట్ లో మేము చేతులు చూసి పస్తులు చెప్తామంటే నేను ఏం చేస్తాను సార్? మీరు చెప్పండి. జూన్ దాకా ఆగండి అంటే కోయిదొరలాగా మీరు కావాలని చేస్తే నేనేం చేయలేను. అది జరుగుతున్న వాస్తవం ఏంటంటే, కేటీఆర్ ఒక పార్టీకి నాయకత్వం వస్తున్న నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఇంకొక రాజకీయ పార్టీకి నాయకులు. సో ఇక భారతదేశంలో మిగతా పిల్లలు ఎవరు లేరు అనుకుంటే ఉండొచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడి నుంచి ఉంటారు, లేదా తమిళనాడు వెళ్తే అక్కడి నుంచి ఉంటారు, ఇవన్నీ ఉండొచ్చు. అయితే ఇక్కడ మా పార్టీ లైన్లో నేను చెప్పదలుచుకున్నది అంటే, కేటీఆర్ గారు అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి కావాలి, లేకపోతే ఆయన కాలేదు కాబట్టి ఇక్కడి నుంచి కాకూడదు అనేది లేనే లేదు. మా లైన్ మాది. ఒకడు తెలుగుదేశం పార్టీకి నిజంగా లోకేష్ బాబు గారు కేంద్రంలో అవసరం అవుతాడు అని భావించిన నేపథ్యంలో, అది కూడా పార్టీ సమిష్ట నాయకత్వం తీసుకునేటువంటి పొలిట్ బ్యూరో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండే వ్యక్తులు కానీ, వాళ్ళ నిర్ణయం ప్రకారం కేంద్రమైన కావచ్చు, స్టేట్ అయినా కావచ్చు. రైట్. సుమన్ గారు, కేటీఆర్ నో డౌట్ కేటీఆర్ ఇప్పుడే పాపులర్ లీడర్ తెలంగాణలో, అందులో సందేహం లేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా లెవెల్లో కూడా ఆయన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లీడర్గా కనబడుతుంది. నిన్నగా మన అక్కడ కూడా వెళ్ళి వచ్చారు కదా. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వడం వల్లనే కేటీఆర్ ఇంకా పాపులర్ కాగలిగారు. ఆల్రెడీ తను బాగానే కష్టపడుతున్నప్పటికీ మంత్రిగా ఉండడం వల్ల దాని ఏమంటారు యాక్సెసిబిలిటీ బాగా వచ్చింది, బాగా పాపులర్ అయ్యారు. లోకేష్ను కూడా మంత్రిని చేస్తే ఇంకా ఈజీ అవుతుంది అనేది కొంతమంది నాయకుల, అది స్వామి భక్తనాలా లేకపోతే నిజంగానే కోరుకుంటున్నారు తెలియదు, కానీ మొత్తానికైతే ఒక ఆలోచన. సో కేటీఆర్ మంత్రి అవడం వల్లనే జరిగిందా ఈ పాపులారిటీ కానీ ఇదంతా కూడా? రెండు విషయాలు. ఒకటి, అసలు కేటీఆర్ గారికి లోకేష్ గారికి పోలికనే సరైనది కాదన్నది నా భావన ఒకటి. రెండవది, సరే ఇక పోల్చిరు కాబట్టి మనం మాట్లాడాలి. రెండవది, సో దాంట్లో కేటీఆర్ గారికి లోకేష్ గారికి చాలా తేడాలు ఉన్నాయి. కేటీఆర్ గారు ఇందాక అంకబాబు గారు చెప్పినారు, 2006లో కేసీఆర్ గారు కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసిన సందర్భంలో అప్పటి నుండి వారు ఉద్యోగాన్ని వదిలేసుకుని వస్తే 2014 రాష్ట్ర సాధన వరకు ఉద్యమంలో మాతో ఉన్నారు. మేము రైలు రోకోలు చేసి మౌలాలీలో రైలు పట్టాల మీద మేము పడుకున్నప్పుడు మాతో పాటు పడుకున్నాడు. ఇప్పటికి కూడా మంత్రిగా కూడా వారు రైల్వే కేసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉద్యమంలో
జైళ్ళలో వేయనరు, కేసులు అయినాయి, అన్ని సందర్భాల్లో ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర వారు పోషించినారు. అదేవిధంగా వారు ప్రజాప్రతినిధి 2009 నుంచి సిరిసిల్ల నుండి శాసనసభ్యులుగా వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొదటిసారి 170 ఓట్లతో గెలిచినారు. దాని తదనంతరం ఉప ఎన్నికల్లో దాదాపు 60,000 మెజారిటీతో గెలిచినారు. మొన్నటిసారి 50,000 మెజారిటీతో గెలిచినారు. మెజారిటీ మంచిగానే వస్తూ ఉంది, ప్రజల ఆమోదం కూడా లభిస్తూ ఉంది. సో ప్రజాప్రతినిధిగా కూడా వారు నిరూపించుకున్నారు. మొన్న సీఎం గారు 2014 ఎన్నికల ఫలితాల తర్వాత వారికి పంచాయతీరాజ్, ఐటీ మినిస్ట్రీ వారికి కేటాయించినారు. సో మనం చూసినాం హైదరాబాద్లో ఐటీ గతంలో ఎట్లుండే, వాళ్ళు ఎట్లుండే. దేశం యొక్క ఐటీ ఎగుమతులు ఈ సంవత్సరం 13% ఉంటే తెలంగాణ ఐటీ ఎగుమతులు 16% ఉన్నాయి. 3% దేశం కంటే అదనంగా ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ వారు చూస్తున్నటువంటి కార్యక్రమమే. ఈ పంచాయతీలు అయినా, ఇప్పుడు ఆసరా పెన్షన్లు అయినా మొత్తంగా వారు చూస్తున్నటువంటి కార్యక్రమాలే. డిపార్ట్మెంట్ పరంగా కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినా, ఐటీ మినిస్టర్ అయినా వారు ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాకుండా మొన్న వరంగల్ ఉప ఎన్నికలో అద్భుతంగా మాతో కలిసి పనిచేస్తున్నారు పార్టీ శ్రేణులతో. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనైతే మొత్తం అసలు సీఎం గారు ఒకటే సభకు వచ్చినారు. మొత్తం అంతా కూడా వారే స్వయంగా చూసినారు. దాదాపు 120 డివిజన్లలో రోడ్ షోలు చేసినారు. మిగతా అన్నీ కూడా తనే అయి వ్యవహారం చేసినారు. అదేవిధంగా చివరికి ప్రతిపక్షాలకు సవాల్ కూడా చేసినారు. గ్రేటర్ ఎన్నికల్లో బల్దియా మీద గులాబీ జెండా ఎగరకపోతే మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకోకుంటే నా మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తా అని వారు వచ్చినారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ వ్యక్తుల వల్ల పదవులకు వన్నీ వస్తుందని చెప్పి మనం విన్నాం. వారి వల్ల పదవులకు వన్నీ వచ్చింది తప్పితే పదవుల వల్ల వారికి పేరు రాలే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అది. సో వారు మొదటి నుండి ఉద్యమంలో అందరితో కలిసి పనిచేస్తున్నారు, తెలంగాణ ప్రజలతోని. ఇవాళ మంత్రి అయిన తర్వాత కూడా ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వారు ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రజామోదం అంత అద్భుతంగా వస్తూ ఉంది. అందుకనే మొన్న మీరే ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. లోకేష్ గారు తిరిగినారు, వారు తిరిగినారు. లోకేష్ గారిని వారు ఏమనలే, ముందు లోకేష్ గారే వీరిని అన్నారు. మనంతా దగ్గర నుండి చూసినాం. సో వారు తిరిగినారు. మరి లోకేష్ గారు చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టినారు తమ్ముళ్ళు అని వారు ఉపన్యాసం ఇచ్చినారు, ఒక సీట్ ఇచ్చినారు. అదే కేటీఆర్ గారు మొత్తంగా 20 నెలల్లో ఏం చేసినామో చెప్పినారు, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నామో చెప్పినారు. వారు 99 సీట్లు ఇచ్చినారు. పోయిన సీట్లు కూడా 5-6 సీట్లు కూడా చాలా స్వల్ప తేడాతో పోయినాయి. సో అక్కడనే ప్రజల ఆమోదం ఎటువైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, లోకేష్ గారిని కేంద్ర మంత్రిని చేసుకుంటారా, ఇంకోటి చేసుకుంటారా అనేది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం స్పష్టం, జూపిడి ప్రభాకర్ గారు మాట్లాడుతూ, సోదరులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఏంది, దానికి ప్రధాన కార్యదర్శి వారు ఉన్నారు, అది ఇదని వారు చెప్పినారు. ఏ పార్టీ అయినా ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకున్నా, ఇంకోటి చెప్పుకున్నా నాయకుని చుట్టే పార్టీ తిరుగుతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని ఎంత చెప్పుకున్నా అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీ అని చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఎంతసేపటికి దాని చుట్టే తిరుగుతాయి. సరే, ఇవాళ లోకేష్ గారిని ప్రమోట్ చేసుకోవాలనుకునేటటువంటి క్రమంలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా, అది వారి అంతర్గత వ్యవహారం. కానీ వాళ్ళ కేటీఆర్ గారికి, లోకేష్ గారికి పోల్చడమే సరైనది కాదు. ఎందుకంటే కంపారిజన్ కాదు. వీరు అనర్గళంగా 4 భాషలలో అద్భుతంగా మాట్లాడారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అద్భుతంగా మాట్లాడగలుగుతారు, జనాల్ని మెస్మరైజ్ చేయగలుగుతారు. కేటీఆర్ గారికి ఉన్న ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఏంటంటే, సరే నేను వారి అనుచరుని కాబట్టి పొగుడుతున్నాను మీరు అనుకోకండి, న్యూట్రల్ పర్సన్గా నేను చెప్తా ఉన్నా. టీ హబ్లో మధ్యాహ్నం సత్యనాదెల్ల గారితో మాట్లాడగలుగుతారు. అదే కేటీఆర్ గారు సాయంత్రం అడ్డగుట్టలో ఒక బస్తీలో మామూలు మహిళ భుజం మీద చేసి కూడా మాట్లాడగలుగుతారు. అది కేటీఆర్ గారి దగ్గర ఉంది. సో డెఫినెట్గా వారి ప్రతిభ, వారు పనిచేస్తున్నటువంటి విధానం మా పార్టీకి, మా ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతూ ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా మేము అనుకుంటున్నది, అందరూ అనుకుంటున్నది, చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, వారి వల్ల ఇవాళ ప్రభుత్వానికి లాభం అవుతుంది, పార్టీకి లాభం అవుతుంది, మొత్తంగా తెలంగాణకు కూడా లాభం అవుతుంది. డెఫినెట్గా ఆ క్రమంలో వారికి ఇంకో పోర్ట్ఫోలియో ఇచ్చినా, అది తెలంగాణ ఒకటే ఉందని చెప్పి కాదు వెంకటకృష్ణ. నేను అంటున్నాను ఏంటంటే, ఇవాళ సీఎం గారి దగ్గర కూడా, అంటే మా ప్రభాకర్ అని అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఇవాళ సీఎం గారి దగ్గర చాలా పోర్ట్ఫోలియో ఉన్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ఎస్సీ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో వారికి ఇచ్చినారు అదనంగా. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి చాలా పోర్ట్ఫోలియోలు ఇస్తా ఉన్నారు. కేటీఆర్ గారి విషయంలో వారు పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్లో అంతా వారు తిరిగి చూస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, అర్బన్లో బాగా పనిచేస్తూ ఉన్నారు ఈ ఏరియాలో. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ నా దగ్గర ఉంది, అది వారికి ఇచ్చి వారితోనే బాగా పని చేపిస్తా అని వారు చెప్పినారు. సో దానికి ప్రజల ఆమోదం లభించింది. అంటే నేను ఎందుకంటున్నాడు వెంకటకృష్ణ గారు, వారు ఒక మాట అన్నారు కాబట్టి దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా, దానికి ప్రజల ఆమోదం లభించింది కాబట్టి మాకు ఈ ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం గారు అనలే, ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం గారు అనలే, సీఎం గారు అన్న తర్వాత ఫలితాలు వచ్చినాయి. దానివల్ల కూడా మా ఓట్ షేర్ కొంత పెరిగిందని మేము ఇక్కడ శ్రీనివాసరావు గారు, ప్రాంతీయ పార్టీలని సరే ఒక రకంగా రాజకీయ పార్టీలని మనం తప్పక అంటున్నాం, కానీ రాజకీయ పార్టీలు కాకుండా కుటుంబ పార్టీలు గాను, కుటుంబ ఆస్తులు గాను తయారవుతున్న మాట వాస్తవం. అది తమిళనాడులో డిఎంకేని తీసుకున్నా, లేకపోతే మీకు ఒరిస్సాలో బీజేడీని తీసుకున్నా, యూపీలో ఎస్పీని తీసుకున్నా,
మన దగ్గర టీఆర్ఎస్ని తీసుకున్నా, అక్కడ టీడీపీని తీసుకున్నా, ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులు. వాళ్ళు ఎవరికి కావాలంటే ప్రధాన కార్యదర్శులు అయిపోతారు, ఎవరు కావాలంటే వాళ్ళు మంత్రులు అయిపోతారు. అదే ఇంకొకరికి ముందే నేను ఎలక్షన్ అయిపోక నేను మంత్రి పదవి ఇస్తాను ఇంకొకరికి చెప్తారా? చెప్పరు కదా. కేటీఆర్ గారికి మాత్రమే కేసీఆర్ గారు చెప్పారు, ఎవరికైనా చెప్పరు కదా. సో అట్లా ఉంది వ్యవస్థలు అలా దయచేసి మేము తప్పు పట్టట్లే. వాళ్ళు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? కోడలు ఎంపీ ఎందుకైంది? అఖిలేష్ యాదవ్ భార్య ఎంపీ ఎందుకైంది? సో ఇవన్నీ ఉన్నాయి రాజకీయాల్లో. వెంకటకృష్ణ నన్ను ఒక నిమిషం మీరు చెప్పండి. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చాలా మటుకు కుటుంబ పార్టీలు అని మీరు అంటున్నారు. నేను కాదంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కాశ్మీర్లో పీడీపీని తీసుకుంటే తమిళనాడు డిఎంకే, ఏఐడిఎంకే వరకు అన్ని పార్టీలు పిఎంకే వరకు నేను కాదంటలే. కానీ మిగతా పార్టీల్లో కుటుంబాలకి టీఆర్ఎస్ కుటుంబానికి తేడా ఉంది. ఇది ఉద్యమ కుటుంబం. తెలంగాణ ప్రజలతో కలిసి రాస్తా రోకోలు చేసింది, రైలు రోకోలు చేసింది, అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నది. 14 ఏళ్ల పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఉద్యమం చేసినారు, చావు నోట్ల కేసీఆర్ గారు తలబెట్టినారు. కాబట్టి మిగతా కుటుంబాలకి ఈ కుటుంబానికి తేడా ఉంది. వారి ఫాదర్ ఉద్యమం చేస్తుంటే, వారి ఫాదరు ఆమరణ దీక్ష చేస్తా ఉంటే కొడుకు, కూతురు, మేనల్లు చూస్తూ కూర్చుంటారా? వాళ్ళు కూడా ఆయనతో పాటు కూర్చుంటారు కదా. ఇట్స్ కామన్. దాన్ని ఎవరు కాదనలే ఇక్కడ. దయచేసి దాన్ని పొరపాటుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థల్లో ఉన్న ఈ పార్టీల్లో, సరే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారి కొడుకుని లోకేష్ బాబుని ఏమైనా చేయాలనుకుంటే వారికి చేయొచ్చు. ప్రజలు ఆమోదిస్తారా లేదనేది సెకండరీ. ఇక్కడ వీరు కొడుకుని వీరు చేసుకోవచ్చు, ప్రజలు ఆమోదిస్తారా లేదనేది సెకండరీ. కాకపోతే ఇక్కడ ప్రజల ఆమోదం వచ్చింది, అక్కడ వస్తుందో రాదో టెస్ట్ చేయాల్సి ఉంది ఇంకా. ఎందుకంటే ప్రయోగం జరగలే. ఆ ప్రయోగం జరగాలంటే ముందు ఇక్కడలాగా మంత్రిని చేయాలనే ఆలోచన అక్కడ జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ ఇన్ ద సెన్స్ అందుకే జరిగిందా? అది సత్పద్ధతి. నాకు వచ్చి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొడుకుల్ని నాయకులు ఎట్లా చేయాలో తప్పదు. ఇప్పుడు మనం మీరే అన్నారు దాకా వేరే టాపిక్ లో గొంగట్లో వెంట్రుకలు అన్నారు. ఇప్పుడు మీరు వేరే ప్రయత్నం చేయండి. లోకేష్ గారు చెప్పండి. లోకేష్ గారు ఎట్లా నాయకులు చేయాలి, లేదంటే కేటీఆర్ గారు ఎట్లా నాయకులు అయ్యారు అన్నది ప్రజలు అనుకుంటే నాయకులు మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలు ఒక్కళ్ళు అమాయకులకు దొరికారు. ఏదైనా సరే వాళ్ళని ఎత్తున వేసేస్తే ఒకసారి ఓటు వస్తే 5 ఏళ్ళు మనం శిశుపాలులాగా 100 తప్పులు చేసినా ప్రజలు ఆమోదించారు చెప్పుకున్నాం. అది అందరూ చెప్పుకున్నారు, ప్రత్యేకంగా ఏం చెప్పట్ల. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి హైదరాబాద్ రిజల్ట్లో కానీ, లేదా 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రిజల్ట్లో కానీ కొడుకుల పాత్ర ఉందని నేను అనుకోవట్లా. మీరు విభేదించవచ్చు నాతో. ఖచ్చితంగా పార్టీ తీసుకున్న లైను, పార్టీ నాయకుడు తీసుకున్న లైను. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి తెలంగాణలో మనం ఏమేమి వ్యూహాలు చేయాలి, లేదా ఎలా పనిచేయాలన్న నిర్ణయాలు ప్రధానంగా కేసీఆర్ గారు దిశానిర్దేశంతో పార్టీ నడుస్తూ ఉంది. అక్కడ ఇది కొడుక్కి తండ్రికి విభేదం కాదండి నేను చెప్తాను. చిన్న ఇది అంటే మీరు చెప్పిన దానికి నేను అంటే అబ్జర్వేషన్ మాత్రమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మిషన్ భగీరథకు నిధులు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలన్నా, లేకపోతే టాటా వాళ్ళని ఒక మాట టాటా వాళ్ళని తీసుకుని డబుల్ బెడ్రూమ్ దీనికి టాటా ఇండస్ట్రీని ఆహ్వానించాలన్నా కేసీఆర్ గారు వెళ్ళడంలా, కేటీఆర్ గారు. అది కేటీఆర్ గారు పంపుతున్నారా వెళ్తున్నారా పక్కన పెట్టండి, అది చర్చ. వెళ్తున్నది అక్కడ మనకు కనబడుతున్నది కేటీఆర్. వేరే అక్కడ సీమ చిట్టుకుమంటే చంద్రబాబు నాయుడు గారు. తేడా ఉంది. మీరు చెప్పినట్టు మంత్రి కాబట్టి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అలా వెళ్ళడం కోసం మంత్రి అవ్వాలా లోకేష్ దాని దగ్గరికి వద్దాం సార్. ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే పార్టీ నాయకులు ఎవరిని ప్రమోట్ చేయాలనుకుంటే వాళ్ళని ప్రమోట్ చేసుకున్నారు. 2 పార్టీలు అది జరుగుతూ ఉంది. ఆ రకంగా ప్రమోట్ చేసుకున్న దానికి ఫలితం వాళ్ళకి ఆపాదించి పదవులు కట్టబెట్టాలనుకుంటున్నారు. ఇది ప్రజలకు కూడా అర్థమవుతోంది. దురదృష్టం ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో తెలుగుదేశంలో ఒక 100-150 మంది పార్టీకి నాయకత్వం వహించగలిగిన, పార్టీ జనరల్ సెక్రటరీగా లోతుపాతులు తెలిసి డక్కా ముక్కాలు తిని జనంతో నలిగి జనం కష్టాలు తెలిసి జనంతో పార్టీ గురించి జీవితకాలం ఆలోచించిన వాళ్ళు కనీసం ఒక 100-150 మంది ఉంటారు చంద్రబాబు గారి తర్వాత. అలాగే కేసీఆర్ గారి దగ్గర టీఆర్ఎస్-లో ఈ ఉద్యమం వేళ్ళు అనుకున్న దగ్గర నుంచి ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు ఇంకా అంతకన్నా 100-150 మంది పైగానే ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా మరి దీనికి సంబంధం లేదు. పార్టీ నడిపింది ఆయన, కుటుంబం మాత్రమే పనిచేసింది తెలంగాణ ఉద్యమంలో. అనేది ఆపాదించాలనుకున్నారు. అయితే నేను చెప్తుందని వీడియో చేశాను. విషయం ఏంటంటే దీన్ని బట్టి పార్టీ నాయకుడు నాయకత్వం వహిస్తున్నంత వరకు కొడుకులకు వాళ్ళు ఆపాదించాలనుకుంటే ఫలితాలు ఆపాదించవచ్చు తప్ప ప్రజలు కొడుకులను చూసి మాత్రం ఓట్లు వేయట్లేదు. ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు గారిని వారి పరిపాలన ఇస్తారు. కొడుకే నాయకుడు అన్నప్పుడు ఆ పార్టీ కోసమైనా కొడుకు ఓటే. ఇవాళ ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అన్నదే ప్రజల మనసులో ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారు చెప్పారు. మీరు ఏ ప్రాంతీయ సో మీరు అన్నారు మీకు ఒక మాట కాబట్టి చెప్తా. మీరు అన్నారు కాబట్టి నా క్వశ్చన్ మీకే, చెప్పండి. ఏ ప్రాంతీయ పార్టీ కొడుకును పెట్టి ఫెయిల్ అయిందండి? నేను ఏ ఫెయిల్ ప్రాంతీయ పార్టీ కొడుకును పెడితే ప్రజలు ఓట్లు వేయలేదండి? కొడుకును పెట్టారని కాదు, ప్రతి పార్టీ మీకు ఒక్క విషయం, కొడుకును పెట్టి. మీకు ఒక్క విషయం, మొన్న తెలంగాణలో మొత్తం జరిగిన ప్రచారంలో మీరు కొన్ని వేల హోర్డింగ్స్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఇవి ఉండొచ్చు, ఎక్కడన్నా కేటీఆర్ బొమ్మ కనపడిందా? కేసీఆర్ గారు నన్ను చూసి ఓట్లేదన్నారు కేసీఆర్ గారు. కాబట్టి నేను చెప్పేది అలాగే చంద్రబాబు గారు కూడా, కానీ ఆయన వెనకాల పెట్టుకున్నాడు, ఇది కొంచెం ముందుకు పెట్టారు, తేడా అంతే. పార్టీ నాయకుడిని చూసి పార్టీ పనితీరు చూసి ఓట్లేస్తున్నారు తప్ప. గౌతమ్ రెడ్డి గారు ఈ పోలిక కానీ లేకపోతే కేటీఆర్ అంత పాపులర్ ఎలా అవుతున్నారు, లోకేష్ ను కూడా అంత పాపులర్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి, ఆల్రెడీ పార్టీకి నెక్స్ట్ ఆయనే అనేది ఆల్రెడీ ఉందనుకోండి, పార్టీలో ప్రాంతీయ పార్టీ కాబట్టి అది తెలిసిపోయింది, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారు ఉండగానే వీరు కూడా తీసుకొస్తారు, అనేది తెలిసిన విషయమే. కానీ ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రతిష్టాపన జరగాలి. ఒక డిజిగ్నేటెడ్ సీఎం అని ఇక్కడ ఎలాగైతే కేటీఆర్ అంటున్నారో అక్కడ కూడా అనాల్సిన పరిస్థితి తేవాలి అంటే ఏం చేయాలనే దాని మీద చర్చ జరుగుతోంది. దానికి మంత్రిని చేయాలనే ఒక ఈ కంపారిజన్, కేటీఆర్కి లోకేష్కి చేస్తున్న కంపారిజన్ తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రువైన సాక్షిపత్రికో లేకపోతే ఇంకొక మీడియానో లేకపోతే ఈ చర్చ పెడుతున్న నేనో చేస్తున్న పోలిక కాదు. ఇది పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న ఒక చర్చ. ఈ చర్చలో ఈ కంపారిజన్ని చెప్పమంటే మీరు ఏం చెప్తారు గౌతమ్ రెడ్డి గారు? కంపారిజన్ చెప్పటం అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్గా చేతులు కాల్చుకోవటమే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే. ఎవరి శక్తి సామర్థ్యాలు ఆ ప్రాంత ప్రజానీకం నిర్ణయం చేస్తారు, అంతేగాని వాళ్ళేదో చేశారు కదా మనం చేస్తే చతికిల పడటం ఖాయం. మన శక్తి సామర్థ్యాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేటువంటి చెడ్డ పేరు అనేటువంటి దానిని కూడా దాన్ని మాపుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ ఉండేటువంటి దీంట్లో అన్ని జూపుడి గారు చెప్తున్నారు పార్టీ వ్యవహారాలు తప్ప ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన వేలు పెట్టట్లేదని జూపుడి గారు చెప్తున్నారు. మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి హోంమంత్రి దగ్గర నుంచి వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు అన్నీ కూడా లోకేష్ గారి దగ్గర నుంచే జరుగుతున్నాయి అనేటువంటి సర్వత్రా విదితమైనటువంటి విషయం. ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో రోజుకి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మారుతున్నాయి, చేతులు మారుతున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తున్నాయి అనేటువంటి కూడా తెలుసు మనకి. ఒక హోమ్ మినిస్టర్ అయ్యింది, కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనేటువంటి పరిస్థితి, ఒక అతన్ని సస్పెండ్ చేయలేనటువంటి పరిస్థితి, అది కూడా ఆమోద ముద్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కాదని లోకేష్ గారి దగ్గర నుంచి రావాలనేటువంటిది సర్వత్రా విదితమైనటువంటి విషయం. ఇది ఒక్కటే కాదండి, నేనే నాట్ ఓన్లీ దిస్ వన్ అండి, ఏ ఇష్యూ అయినా ఏ కాంట్రాక్ట్ అయినా అక్కడి నుంచి ఆమోద ముద్ర జరగాలి అనేటువంటి కనబడుతోంది. ఇవాళ పోలవరానికి సంబంధించినటువంటి దానిలో ఆఫీసర్ని వేస్తే ఆ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చాడు అనేటువంటిది, నాట్ ఈవెన్ %1 వర్క్ కూడా జరగలేదు అనేటువంటి చెబితే ఆ ఇమీడియట్ గా ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎక్కడి నుంచి జరిగిందండి? అది ఆయన దగ్గర నుంచి జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆయన. అటువంటిప్పుడు ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఉందన్నమాట ఆయనకి. మీరు అన్నదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు లోకేష్ అని మీరు అన్నదాని ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం అయితే వచ్చేసింది ఆయనకి, అంత సమర్థుడు అనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఈ పోలిక మీద మాట్లాడమని నేనంటే ఆయన షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడంటే షాడో ముఖ్యమంత్రి అనే కదా అర్థం. మీరు చెప్పిందా అంటే ఆల్రెడీ ఆయన కూడా డిజిగ్నేటెడ్ సీఎం అనమాట, అంత సామర్థ్యం వచ్చేసింది ఆయనకి. సో నో నీడ్ ఆఫ్ కంపారిజన్. వారు అన్నది షాడో ప్రభుత్వం నడుపుతున్నారని, తప్పులు చేస్తున్నారని తెలుసు, అంత నడిపే సామర్థ్యం ఉందనే కదా అర్థం. తప్పులు చేస్తున్నారని చెప్పండి, తప్పులు చేసే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. అంటే అలా కాదండి, డైరెక్ట్ గా ముందుకొచ్చి చేయలేకపోతున్నారు. అందుకని నేను చెప్తా ఉన్నా, 1, 2, 3, 4 జూపుడి గారికి కోపం రావచ్చు మాట్లాడే దాంట్లో. నేను జనం చెప్పేది మా దగ్గర సర్కిల్స్ లో మాట్లాడుకున్నాయని మీకు చెప్తా ఉన్నాం.
ఒక చిన్న రికమెండేషన్ కావాలన్నా, ఒక పెద్ద ఉద్యోగిని ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒక చిన్న కాంట్రాక్ట్ కావాలన్నా అక్కడికి వెళ్దాం పదండ్రా లోకేష్ గారి దగ్గరికి, నాతో పాటు చదువుకున్నాడని చిన్న కుర్రాళ్ళండి, చిన్న కుర్రాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉన్నారంటేనే మాకు అర్థం కావట్లేదు. ఎటు నుంచి ఎటుపోతుందో ఈ ప్రభుత్వం అనేటువంటి అర్థం కావట్లేదండి. అది వాళ్ళ విజ్ఞతకి ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు కంపేర్ చేసుకుని రాజకీయాలు చేస్తా ఉంటే మాత్రం అది సరైనటువంటి కాదని నాకున్న అభిప్రాయం. రైట్. షాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఏదో సామర్థ్యం అయితే ఉంది. సరే, వారు నెగిటివ్ గానా పాజిటివ్ గానా మొత్తానికి ఒక సామర్థ్యం ఉందని ఒక సర్టిఫికేట్ కనపడుతుంది అక్కడ. అంటే బాబు ఆయన ఒకటి చెప్తుంటే మీరు ఒక విధంగా ఇబ్బంది పెట్టారు ఆయన. ఇబ్బంది పెట్ట నాకు అలా అర్థమైంది. అదే అంటే మీరు మాట్లాడేది నిజమనేది, సామర్థ్యం ఉన్న వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నాడు అనేది. అంటే ఇక్కడ డిఫాక్టివ్గా ఎక్కడ కూడా లోకేష్ బాబు గారు పనిచేయట్లేదండి. ఒకవేళ కారీ కిందాక మీరు మొట్టమొదటి అన్నది సీనియర్ నాయకుడు వచ్చి జాయిన్ అవుతారంటే కలిస్తే కలిసి ఉండొచ్చు, అంతేగాని ప్రభుత్వంలో తను మొత్తం శాసించే దశలోకి ఎక్కడ కూడా వెళ్ళినటువంటి ఘటనలు లేవు. అంటే ఇలా ఏమన్నా ప్రచారం చేయదలుచుకుంటే వాళ్ళు చేయొచ్చేమో, గత అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇక్కడ ఇదే జరుగుతుందని ఆలోచించినా తప్పే, వాళ్ళు ఆ విధంగా మాట్లాడొచ్చేమో. బట్ ఇక్కడ మీరు చెప్పినటువంటి పోలిక అనేది ఏదైతే ఉందో, ఇక కేటీఆర్ గారు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఇవన్నీ ప్రూవ్ చేసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా అదే విధంగా ప్రూవ్ చేసుకొని వస్తేనే ఈ లైన్లో ఉంటుంది అంటానికి అలాంటి నేపథ్యం అక్కడ లేదు. ఏది ఇక్కడ ఒక 20 రాజకీయం మా బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ అని డైలాగులు కొడతారు కదా, ఆ బ్లడ్ లోనే ఉండాలి కదా రాజకీయం. ఇక్కడ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అక్కడ 30 years ఇండస్ట్రీ. అట్లా అనుకుంటే ఇద్దరు కూడా ఫారెన్ డెట్నే ఒకవేళ అనుకుందాం. అట్లా అంటారా? ఇద్దరు కూడా ఫారెన్ డెట్నే, ఇద్దరు కూడా సన్స్ ఆఫ్ ది సీఎంస్. అంటే నేననే కంపారిజన్ ఏంటంటే, అంటే ఇది కాదు కానీ ఒకరు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆలోచించి, మీరన్న లైన్లోనే నేను ముందుకు వస్తున్నా, ఆలోచించి లోకేష్ గారిని ప్రమోట్ చేసి రాజ్యసభ ద్వారా మంత్రిని చేయాలనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ లో కానీ పార్టీ డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో కానీ నథింగ్ రాంగ్. అయితే ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ట్రైయింగ్ రాంగ్ అనకండి, వాళ్ళకి ఛాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నథింగ్ రాంగ్ అనకండి, మీరు కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి నథింగ్ రాంగ్ అంటున్నారు కానీ ఇట్ ఈస్ రాంగ్. అంటే మీరు అనేది పాసిబిలిటీ ఉంది అంటున్నారు, నేనేమో లేకపోలేదని కూడా అంటున్నాను. రెండు ఒకటే. సో ఇక్కడ అంటే కేటీఆర్ గారిని లేకపోతే ఆయన వచ్చాడు కాబట్టి ఈయన రావాలి, లేకపోతే ఈయన రాలేదు కాబట్టి ఆయన వెనక్కి పంపించాలి, ఇది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఒక పార్టీ ఎదగటానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి ఫ్యాక్టర్స్ మీరు అన్నట్టుగా, వీటిని ముందు తీసుకెళ్లే క్రమంలో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ నేషనల్ కమిటీ భావించింది అనుకోండి, లోకేష్ గారిని ఖచ్చితంగా ఈసారికి రాజ్యసభ తీసుకోవాలి, రాజ్యసభ తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ని మనం 2 రాష్ట్రాల్లో డెవలప్ చేసుకోవాలంటే మనం ముందుగా ఇలాంటి వ్యూహాలు వేసుకోవాలని ఆలోచనలోకి వస్తే ఎవరు ఆపగలరు? ఈ కంపారిజన్ అయితే మీడియా ఎప్పుడు ప్రెడిక్ట్ చేస్తుంది కదా, ప్రెడిక్షన్ లో భాగమే ఈ డిబేట్. మీడియా ప్రెడిక్షన్స్ చాలా ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. సో అయితే వీటన్నిటిలో ఇది ఒక పార్టీ ఒక లైన్ ఆఫ్ థింకింగ్ లో వెళ్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఎక్కడేదో జస్ట్ లేదా మనకు మెలకు వస్తే ఇది ఇచ్చేద్దాం అనేది కాదు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని ఆచి తూసి ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమం ఉంటుంది. 10 మందితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంకా కొంతమందితో కన్సల్ట్ కావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో లోకేష్ గారిని మీ కొన్ని పత్రికలు రాసినట్టుగా ఒకవేళ ఇలా చేయొచ్చేమో, లేకపోతే ఇప్పుడు పత్రికలు కూడా చేయొద్దు అని అనలే, ఇలా చేస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అన్నారు తప్ప లోకేష్ అలా చేయొద్దని ఎవరు అనలే. మనము అనట్లేదు కదా చేయొద్దని అధికారం మనకెక్కడిది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అంకబాబు గారు, మనం చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి లాంటి లీడర్లను చూసాం, అలాగే ఇప్పుడున్న జనరేషన్లో ఒక స్టాలిన్ చూసాం, ఒక అఖిలేష్ యాదవ్ని చూసాం, ఒక కేటీఆర్ని చూసాం, ఒక జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం, ఒక లోకేష్ని చూస్తున్నాం. ఈ జనరేషన్స్లో ఇట్లా ఉన్నారు. సో వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ప్రతి నాయకుడికి యువ నాయకులుగా వస్తున్న వారికి, వారసులుగా వస్తున్న వారికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒకరికేమో పూర్తిగా తండ్రి ముఖం చూపించే నిలబడగలిగే క్వాలిటీ కొందరికి ఉండొచ్చు. నవీన్ పట్నాయక్ లాగా సొంతంగా ప్రతిబింబించే లీడర్గా నవీన్ పట్నాయక్ ఎదిగాడు. అట్లాగే ఇందాక సుమన్ రైట్లీ సెడ్, కేటీఆర్ గారికి చాలా చొరవగా జనంలోకి వెళ్ళే క్వాలిటీ కానీ, అలాగే భాష మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే స్టాలిన్ అయితే పక్కా మాస్ లీడర్ తమిళనాడులో. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ లోకేష్ కూడా
ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చా? ఈ పోలిక వచ్చినప్పుడు సంగతి మాట్లాడుతున్నాను నేను. హౌ ఫార్ ఈజ్ ఫిట్ ఫర్ కమ్యూనికేషన్ ఆర్ పొలిటికల్ దీనికి? మై గాడ్, వినపడుతుందా అంకబాబు గారు? వినపడుతుందా? వెంకటకృష్ణ గారు, ఆ, ఇక్కడ ఆ, ఈ చారిత్రక అవసరం ఒకటి రాజకీయంగా గుర్తించాల్సి ఉంది తెలుగుదేశానికి సంబంధించి. అవసరం ఇది కూడా. ప్రతి ముఖ్యమంత్రికి ఉమ్, తనకు సన్నిహితంగా ఉండి తన ప్రమేయం లేకుండా తనకు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించేందుకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలా. అవును. రాజశేఖర రెడ్డి గారి టైంలో కేవీపీ రామచంద్రరావు గారు నేరుగా సెక్రటేరియట్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయనకు అడ్వైజర్ అనే ఒక పదవి సృష్టించి ఆయన సెక్రటేరియట్కి తీసుకొచ్చారు. ఉమ్, సెక్రటరీ తీసుకొస్తే అందరూ ఆయన అక్కడ కలుసుకొని ఆయన దగ్గర ముందు ఆమోదం పొందిన తర్వాత అది రాజశేఖర రెడ్డి గారి చెవికెళ్ళి పనులు జరిగాయి. ఉమ్, ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారిని సెక్రటేరియట్ లో ఉండి ప్రభావితం చేయగలిగిన మంత్రి ఎవరు లేరు అక్కడ. అవును. చంద్రబాబు నాయుడు గారికి నేరుగా తమ విషయాలు ఇతరులకు సంబంధించిన విషయాలు చెప్పగలిగిన వ్యక్తి లేరు. ఉమ్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను పూర్తి చేయాలంటే లోకేష్ గారు ఇంటి దగ్గర నుంచో ఫోన్ ద్వారానో చేయటం కంటే తను కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలోకి కానీ వస్తే కమ్యూనికేట్ చేయడానికి ఉంటుందనేది పార్టీ వర్గాల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఏదైతే తెర వెనుకుండి చేస్తున్నారో అది తెర ముందు ఇచ్చి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఒక పదవి ఏర్పడ్డప్పుడు. కానీ ఈ పదవి ఆయనకు నేరుగా ఇక్కడిచ్చే కంటే కూడా కేంద్రంలో మంత్రి పదవి ద్వారా ఇప్పిస్తే అక్కడ తెలంగాణలో పార్టీకి ఉండే పరిస్థితిని చక్కదిద్దడానికి కానీ ఇక్కడ తను అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు గారి సమీపంలో కూర్చొని ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి వీలుంటుంది అనేది. ఈ రోజు పత్రికల్లో ఒక వార్త మీరు వచ్చి చదివే ఉంటారు. ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. నిన్న ముద్రగడ పద్మనాభం గారితో లైజాన్ జరిపే సమయంలో ఈ అమౌంట్ ఎంత ఇవ్వాలా ఈ సంవత్సరానికనే మీమాంస ఏర్పడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అప్లికేషన్లు మొత్తం క్లియర్ చేద్దామని అంటే లోకేష్ గారు చొరవ తీసుకొని 500 కోట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసిన తర్వాతనే ఇది ఈ చర్చ ముగింపుకు వచ్చి ఈ పర్యవసానం కొలిక్కొచ్చింది అనేది ఒక వార్త వచ్చింది. అంటే ఈ విధంగా కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండే మనిషి కూడా ఆయనకు అవసరం. ఏదైనా తప్పు జరుగుతుంటే ఇది మనం ఇట్లా పోకూడదని చెప్పడానికి కానీ అవసరమైన చోట ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదాన్ని ముందుగా తెలుసుకొని ముఖ్యమంత్రికి చేరవేసే పరిస్థితి ఉండే వ్యక్తి ఒక అవసరం. కాబట్టి అందరికంటే ఇప్పుడు ఆయనకు అత్యధికంగా నమ్మదగిన వ్యక్తి కేవలం లోకేష్ గారే. కాబట్టి లోకేష్ గారిని సన్నిహితంగా తీసుకురావటంలో పార్టీ ఆలోచించడం కానీ చంద్రబాబు గారు ఆలోచించడంలో కానీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని నేను అనుకుంటున్నాను. రైట్ సుమన్ గారు, ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వ ప్రాబ్లం ఉందనేది వాళ్ళు చెప్తున్నమాట. కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇందాక మనం వలసల గురించి మాట్లాడడం. ఎప్పుడు ఏ నాయకుడు వెళ్ళిపోతాడో తెలియట్లా. ఉన్న నాయకులు కొంతమంది పేరుకేమో అక్కడుండి రాజకీయం అంతా ఇక్కడ చేస్తున్నారనే ఆరోపణలు 4-5 నాయకుల మీద ఉన్నాయి, పెద్ద నాయకుల మీదే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లోకేష్ని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేస్తే ఇక పూర్తిగా ఆయనతో కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర మంత్రిగా చేయడం ద్వారా తెలంగాణకు దూరం అవ్వకుండా తెలంగాణలో లీడర్షిప్ని కాపాడుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీ నడుస్తున్నట్టుగా ఒక మాట. అప్పుడు ఎలా ఉంటుంది? కేంద్ర మంత్రిగా అంటే కొంచెం ప్రోటోకాల్, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉంటే కొంచెం మళ్ళీ కార్యకర్తల దగ్గర రావడం, చుట్టూ ఇదంతా వ్యవహారం పెరుగుతుంది. డెఫినెట్గా మంత్రిగా ఉన్నవాడి చుట్టూ కొంచెం ఈ కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు, గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తలు మళ్ళీ కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కేంద్ర మంత్రిగా చేయడం ద్వారా మళ్ళీ హైదరాబాద్లో మకాం వేస్తే మళ్ళీ శ్రేణులన్నీ దగ్గర అవుతాయని ఒక ఆలోచన ఏదో చేస్తున్నట్టు కనపడుతుంది. ఎంతవరకు ఇది సక్సెస్ అవ్వచ్చు? తెలంగాణలో సరే మా ప్రభాకరన్న కోపం రావచ్చు, కానీ లోకేష్ గారిని కేంద్ర మంత్రిని చేసిన అదేవిధంగా లేదు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని వారు చెప్తున్నారు. జాతీయ పార్టీకి అధ్యక్షుని చేసిన జాతీయ పార్టీకి అధ్యక్షుని చేసిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదు. ఎందుకంటే ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. బీహార్ నుండి జార్ఖండ్ వేరుపడ్డ తర్వాత జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, బీహార్కే పరిమితం అయిపోయింది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారిది ఆంధ్ర కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ రీజనల్ పార్టీ అయినా నాయకుడి చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి, వ్యక్తులు కానీ రాజకీయాలు కానీ. ఖచ్చితంగా ఆంధ్రకే పరిమితం అవుతుంది, దాన్ని ఎవరు కాదనలేరు. సో
వేరే కేంద్ర మంత్రిని చేస్తే పార్టీ బతుకుద్ది, జాతీయ అధ్యక్షుని చేస్తే పార్టీ బతుకుద్ది అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి కాదన్నది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న ఒకటి. రెండవది, ఇందాక వీళ్ళు మాట్లాడుతూ శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు ఫలితాలు వారిని చూసి రాలి నాయకుడు. డెఫినెట్గా మేము దాంట్లో మేము స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారే మా నాయకుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి నేతృత్వంలో ప్రభుత్వం 20 నెలల కాలంలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా టఫ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి పాలసీలు తెచ్చింది, ప్రజల్లో విశ్వాసం పెంచింది కాబట్టే ఇవాళ మాకు ఆ ఫలితాలు వస్తున్నాయి. కానీ హైదరాబాద్లో వాటిని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచార సారథిగా ముందుండి మా శ్రేణులను నడిపించి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కేటీఆర్ గారే. అవునన్నా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, వారికి కొన్ని విషయాల్లో మాతో భేదాభిప్రాయాలు ఉన్నా, కొన్ని అంశాల మీద పార్టీగా వారికి భేదాభిప్రాయాలు ఉన్నా ఇది వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఇది జరిగింది, ఇది వాస్తవం. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఏ వ్యక్తికైనా ఇవాళ వారసుడిగా వస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా కూడా అది ఒక ఎంట్రీ మాత్రమే. వచ్చిన తర్వాత తన సమర్థత, సామర్థ్యం, పనితీరు, ప్రజలతో ఉండేటటువంటి పద్ధతులు, విధానం, మాట తీరు, ఆ చూపించే చొరవ, సమస్యల పరిష్కారంలో ఉండే పట్టుదల, ఇవన్నీ నిరూపించుకోవాలి. ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, ప్రజల మెప్పు పొందాలి. సమస్యల పరిష్కారంలో కొంత చొరవగా ముందుకు పోతూ తను నిరూపించుకోవాలి. తనకు ఆ శక్తి, సామర్థ్యం, సమర్థత లేకపోతే ప్రజలు మనల్ని ఓన్ చేసుకోరు. డెఫినెట్గా చాలా మంది చరిత్రలో రాజకీయ వారసులు వచ్చినారు, పోయినారు. మనం ఎంతో మందిని చూసినాం. మహానాయకులు, జాతీయ పార్టీలను ఢీ కొట్టినటువంటి తెలుగు రాష్ట్రాల్లోని నాయకుల వారసులు ఏమైనారో మనమంతా చూసినాం. సో నేనంటున్నది ఏంటంటే, ఏదైనా ఒక ఎంట్రీ వరకే పనికి వస్తుంది, ఏ పదవైనా. తర్వాత అది వాళ్ళ కార్యదక్షత, వాళ్ళ సమర్థత, దాని మీదనే ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. ఇంకోటి మూడో విషయం, ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ నేను ఎంపీని, నాకు 2 సంవత్సరాలు కొడుకు. నేను ఎంపీ అయ్యే నాటికి నా కొడుకు 6 నెలలు. సో ఇవాళ నేను ఎంపీని కాబట్టి నా కొడుకు రేపు రాజకీయాల్లోకి రావద్దని ఏమన్నా రూల్ ఉందా? ఏం లేదు. నేను అంటున్నది అది. ఇవాళ చాలా మంది ఊరుకోరు కదా, తీసుకొస్తారు టికెట్, ప్రజల మీద ఆధారపడి. నేను అంటున్నది అదే వెంకటకృష్ణ, నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ ఒకరి కొడుకు అయినంత మాత్రాన, ఒకరి బిడ్డ అయినంత మాత్రాన వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన వారు రాజకీయాలకు వస్తే తప్పుపట్టడం. కానీ ప్రజలు రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అది ఉంటుంది. ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు అంకబాబు గారు చెప్పినట్టుగా గడిచిన వారం రోజులుగా చాలా కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే అది ముద్రగడ పద్మనాభం గారి దీక్ష. అది చాలా పెద్ద ఇష్యూ కూడా జరిగింది. ఆ విధ్వంసము, రైలు తగలబెట్టడం చాలా పెద్ద ఇది జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ 500 కోట్లు ఇవ్వాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నాడు. అది కమ్యూనికేట్ చేయబట్టే ఆ దీక్ష విరమణలో కొంత తన పాత్ర చాలా కీలకమైన పాత్ర అన్నట్టుగా అంకబాబు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నిజానికి నాకు ఆ విషయం తెలియదు. సో ఇందాక మీరు చెప్పిన కొన్ని విషయాలు సరే, అవి నెగిటివ్ ఆరోపణల, అవినీతి ఆరోపణల పక్కన పెడితే చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టే కనబడుతుంది మరి ఆంధ్రప్రదేశ్ పాలనలో కానీ రాజకీయాల్లో కానీ లోకేష్. కానీ తెలంగాణ నాయకత్వాన్ని కూడా పటిష్టపరచాలంటే లోకేష్ ఇక్కడ ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు అంతరంగంగా కనబడతా ఉంది. సో ఈ రెండు ఎలా ఇదవుతాయి? అక్కడ ఇక్కడ అంటే కష్టమవుతుంది కదా, ఎలా? అంతర్గత విషయాల్లో మాత్రం పెద్దపీట వేశారు లోకేష్ గారికండి, అది దానిలో ఏమీ సందేహం లేదు. ఆ అంతర్గత వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు డైరెక్ట్ గా వెళ్ళి చూసేది లేదు, పెట్టేది లేదు. రేపొద్దున వారనే దాంట్లో అతక్కుంజరా అనే మాట కూడా వినపడతా ఉంది. మరి అది ఏంటో మరి నాకైతే అర్థం కావట్లా. అంగబాబు గారు మాట్లాడిన దాంట్లో ఏమిటది అమౌంట్ డిసైడ్ చేశారు అనేటువంటిది, అది ప్రజలకా, ఎవరికా, ఏంటా, ఉద్యమానికా, ఎట్లాగా అనేటువంటిది కూడా అర్థం కానిటువంటిది కూడా ఉంది. ఇప్పుడు సాధించింది ఏముంది, ఎట్లా ఉంది అనేది కూడా కనబడతా ఉంది ఇందులో. అంటే కాదు, ఆయన అన్న దాంట్లో అతక్కుంజరా ఉందా లేదా నాకు అనిపించగా, ఇప్పుడు మీరు అన్న దాంట్లో అతక్కుంజరా ఉద్యమం చేసిన వాళ్ళకా డబ్బులని మీకు వస్తున్న డౌట్ నాకు అనుమానంగా ఉంది. మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? మీరు ఎవరికి మద్దతు ఇచ్చారో వారిని అనుమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. అందుకని నేను ఆ రకంగా చెప్పట్లేదండి, వారు మాట్లాడినట్లు విడదీసి మాట్లాడారు. అంగీకరించడంలో పాత్ర వహించారని చెప్పా. ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త ఉంది చూడండి. అవునండి, నేను అందుకనే మీరు పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఒకసారి వెంకటేష్ గారు ఆ పత్రికలు తిరగేస్తేనే మనకు వాళ్ళు రాసినటువంటి విధానం వేరుగా ఉంది. అందుకోసమని మేము చెప్పేటువంటిది. రెండోది ఇవాళ ఆయన సమర్థుడా కాదా లోకేష్ గారు అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రైమరీ ఒక డ్యూటీ ఒకటి ఉంటుంది.
ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక ఫెయిలర్స్ వదులుతాడు. ఫస్ట్ ఫెయిలర్ మీ మీడియాకే వదులుతారు. అది ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ చూసుకున్న తర్వాత ఆయనకన్నా హ్యాబిట్. అవును, ఏదైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉందిలేండి ఆ హ్యాబిట్. ఇవాళ దీన్ని వచ్చిందా ఏదండి, ఏ రాజకీయ పార్టీ అయినా అలాగే చేస్తుంది. జరిగినటువంటి క్రమం కాబట్టి నేనేదండి ఫీడ్బ్యాక్ కోసం అలా ఒక మంచిదే, ప్రజలు సేవ చేస్తారని 100 మంది వస్తే కొడుకు వస్తాడా, మనోడు వస్తారా, లేకపోతే ఇంకెవరు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు వస్తారా, ఎవరు వస్తే వాళ్ళు రానియండి, ఇబ్బంది ఏముంటుంది. ప్రజాసేవ చేయడానికి అందరినీ ఆహ్వానించాల్సిన పద్ధతి కూడా ఉంటుందండి. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ గారు చెప్తారు కంపారిజన్ మీద. లేదు కంపారిజన్ కదా, ఒకటి అక్కడెక్కడ తేడా ఎందుకు వచ్చిందంటే అండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్ అయిపోయి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఒకటి జూపుడు గారు చెప్పినట్టు చంద్రబాబు గారు 1కి 20 సార్లు ఆలోచించి నిదానంగా అందరితో స్టడీ చేసి తను అనుకున్నది అందరితో చెప్పించేలాగా చేసి నిర్ణయాలు చేసి నిర్ణయం బయటికి పెట్టే మనిషి. తర్వాత ఆయనకి పోటీ లేదు, వారసత్వానికి సంబంధించి అసలు వారసులు ఎటు పోయారు, మన వారసులు మిగిలారు. కాబట్టి వారసుడికి ఏ రకంగా కట్టబెట్టుకోవాలన్న దానిలో ఆయనకి కొంత వెసులుబాటు టైము ఉంది. ఇక్కడ పాపం కేసీఆర్ గారికి ఆ వెసులుబాటు లేదు. మొన్నటి పరిస్థితి మనం చూస్తే ఆయన ఒకేసారి కుటుంబంలో అందరికీ ముఖ్యమైన దానిలో కొంత ఆయన నేచర్ కూడా అనుకున్నది అడ్డంగా చేసేసే తత్వం కాబట్టి 3-4 ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేసారు, చక్కగా కట్టబెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇతన్ని కేటీఆర్ గారిని కీలకంగా ప్రమోట్ చేసుకోవాలనుకున్నారు, అందుకనే గ్రేటర్ బాధ్యతలు వారి చేతిలో పెట్టారు. గెలుపు వస్తుందన్న పూర్తి సంకేతం అప్పటికే ఉన్నది, మనందరికి తెలుసు. పూర్తిగా ప్రజామోదం ఉన్నది గ్రేటర్లో. అందరూ ఈసారికి అనుకున్న తరుణంలోనే ఆయనకు బాధ్యతలు అప్పగిచ్చారు. కాబట్టి ఈ సమస్య ఇంకోటి నేను ఇందాక చెప్పింది, వారసులు ఇందాక మన బాలకృష్ణ గారు ఒక మాట్లాడారు. ఇవాళ మీకు వామపక్ష పార్టీలో కూడా తరాల పాటు అదే పార్టీకి అదే సిద్ధాంతాన్ని నిజంగా వంట పట్టించుకొని పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కుటుంబాలు మీకు తెలుసు. కానీ అక్కడెక్కడ అసలు వారసత్వం ఉన్న మాట రాదు. అంటే ఒకసారి అధికారం వస్తే కదా తెలిసేది. అధికారం వస్తే అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్ గారు దయచేసి నేను చెప్తున్నాను కదా సార్, మీరు వామపక్ష పార్టీ పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. జ్యోతిబస్ గారు వాళ్ళకి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. కుటుంబాలు ప్రకాష్ కారత్ గారు ఆవిడ బృందా గారికి భార్య భర్తలండి. మీకు అలాంటి కొన్ని వేల జంటలు ఉన్నాయి. అంటే ఒకసారి అధికారం రిపీటెడ్ గా రావడం మొదలైతే అప్పుడు ఆటోమేటిక్ గా మనం చూడాలి. అంటే వస్తుంది గ్యారెంటీ లేదు, రాదని గ్యారెంటీ కూడా లేదు. మనం సమాజం మొత్తం మీద బురదేసేసి మొత్తం పాప పంకిల ఫైనల్ గా ఒక్కసారి ప్రభాకర్ గారికి అవకాశం ఇద్దాం. వారు అన్నమాటకి బాలకృష్ణ గారి కొడుకు సుమర్ గారి కొడుకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే తండ్రి ఎంపీ అయ్యారు కాబట్టి ఆ ఆసక్తి కాదు, ఆ రాజకీయాన్ని వంట పట్టించుకొని పార్టీ అధ్యక్షుడు అయితే అవకాశం. బాబుకి ఇప్పుడు తెలిసే నేను అంటలేదు. అన్న పాయింట్ మీరు నేను ఎంపీ అయ్యే నాటికే నా కొడుకు 6 నెలల వయసు. నా కొడుకు తెలియదు. ఇప్పుడు నా కొడుకు రేపటి రోజున పెరిగి పెద్దవాడే రాజకీయాలకు నేను అదే అంటున్నా. వీరు శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి సమాధానంగా చెప్తూ నేను అది చెప్పిన. నేనేమంటున్నా, రాజకీయాల్లో డెఫినెట్ ఇవాళ ఈ దేశంలో ఏమన్నా ఈ దేశంలో ఏమన్నా రాజ్యాంగంలో క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావద్దని, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కావద్దని, సినిమా హీరో కొడుకు హీరో కావద్దని నేనేమంటున్నా. ఇంకో విషయం చెప్తున్నా, మీరు పూర్తిగా చెప్పనిస్తారు శ్రీనివాస్ గారు. నేను ఇందాక చాలా మంచిగా చెప్పిన, ఇది ఎంట్రీ వరకే మనకు వస్తుంది, తర్వాత ప్రజలు ఆమోదిస్తేనే నిలబడతారు. ఇవాళ మీరు అంటున్నారు చాలా మందికి మా పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, మా కవిత గారికి 2 లక్షల మెజార్టీతోనే వారిని ఎంపీ చేసినారు. హరీష్ గారు ఎప్పటి నుంచో ఉద్యమాలు ఉన్నారు, వారు మెజార్టీ పెంచుకుంటే అసలు అక్కడ సిద్దిపేటలో వేరే పార్టీలే కనబడతలేదు. మీరు చూస్తే కేటీఆర్ గారు మెజార్టీ పెంచుకుంటూ వచ్చినారు. హీఈస్ ప్రూవెన్, దే ఆర్ ఆల్ ప్రూవెన్. సో అటువంటి వాళ్ళ మీద మీరు సీఎం గారి కొడుకు కాబట్టి పోర్ట్ఫోలియో ఇచ్చినారు, సీఎం గారి కొడుకు అది కరెక్ట్ అని చెప్తున్నాను నేను. ఆ క్రమంలో నేను చెప్తున్నటువంటి మాట డెఫినెట్లీ నేను అనేది ఏంటంటే, ఆ కుటుంబం ఉద్యమ కుటుంబం, దేశంలోని వేరే రాజకీయ పార్టీలకు ఈ రాజకీయ పార్టీ ఇప్పటిదంటలే 14 ఏళ్ళు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. తేడా ఉంది. మిగతా దేశంలోని మిగతా రాజకీయ పార్టీల కుటుంబానికి ఈ కుటుంబానికి తేడా ఉంది. అవి రాజకీయ కుటుంబాలు, ఇది ఉద్యమ కుటుంబం. కాబట్టి ప్రజలు మొన్న ఆశీర్వదించారని చెప్తున్నా. ఇక్కడ లోకేష్ గారిని వేరు వేరు కారణాలు చెప్పి నియంత్రించాలని ఎవరు అనుకుంటే అది కూడా
అలానే ఉండిపోతుంది. అసలు ఎవరికి ఆలోచన కూడా లేదు. కాదు, కాదు. అంటే ఎవరికి ఆలోచన అంటే నెగిటివ్ చెప్పాలనుకుంటే అంటే ఒకవేళ తెలుగుదేశం అంటే పార్టీ ప్రతిపక్షం కాబట్టి గౌతమ్ రెడ్డి గారు నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ ఎందుకు చెప్తారు? అంటే ఇలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ చెప్పండి, మీరు చెప్తారా? చెప్పరు కదా, మీరు నెగిటివ్ చెప్తారు. సబ్జెక్ట్ గానే మనం చూడాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తాయి. రైట్. ఇప్పుడు మీరు పెట్టారు ఈ సబ్జెక్టు, ఎస్ కేటీఆర్ గారు అనర్హుడని మేము అనలేము. అనలేరు, ఎవరు అనలేరు. ఎందుకంటాం అంటే ప్రతిపక్షం కాబట్టి అనొచ్చు అనుకుంటే అనే బ్యాచ్లు కూడా ఉంటాయి. అలా కాదు, ఇక్కడ లోకేష్ గారిని ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయాలి, పార్టీ దృష్ట్యా లైన్లో చేయాలనుకుంటే చేయొచ్చు. అయితే కేటీఆర్ గారిని చేశారు కాబట్టి లోకేష్ గారిని చేయాలనేది కంపారిజన్ కాదు ఇక్కడ. దయచేసి మా పార్టీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా మీ పార్టీ లైన్ మీకుంది, మీ లోకేష్ లైన్ మీకుంది, లోకేష్ కుండే సామర్థ్యం ఆయనకుంది. Yes. మిగతా అన్ని కూడా ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని యాడ్జెక్టివ్స్ అన్ని యాడ్ చేసి ఇది అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది లేకపోతే ప్రభాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీనివాస్ గారు, సుమన్ గారు, గౌతమ్ రెడ్డి గారు అండ్ అంకబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో లెఫ్ట్ హ్యాండ్ లో పాల్గొనేందుకు. ఇది ఇవాళ లోకేష్ అండ్ కేటీఆర్ కంపారిజన్ సంబంధించి జరుగుతున్న చర్చ మీద డిబేట్ నెంబర్ 2 మరి న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.